డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1, 2లతో పాటు డిఎస్సి పరీక్షను వాయిదా వేసి డిసెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో మండిపడ్డ నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరస్తాలో అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 11,062 డిఎస్సి పోస్టులను నియామక ప్రక్రియ కొనసాగుతుందని, ఈ పరీక్షల అనంతరం 5 నుంచి 6,000 పోస్టులతో మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. పేపర్ లీక్ క్యాన్సిలేషన్ బట్ మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం. 19th February 2024 గ్రూప్ 1కి నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. దాదాపు 563 పోస్టులకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. 4,03,645 క్యాండిడేట్లు అప్లై చేసుకున్నారు. 3,02,172 మంది అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షకి 9/6/2024 నాడు అపియర్ కూడా అయ్యారు. రిజల్ట్స్ కూడా ప్రకటించాం. 7/7/2024 31,382 మంది అభ్యర్థులు ప్రొవిజనల్ గా మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్ కి ఎలిజిబిలిటీ అయ్యేటట్టుగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి ప్రకటన కూడా చేశాం. దీనికి సంబంధించి మెయిన్స్ అంటే దాదాపు 7 పేపర్లు ఉన్నాయి. దానికి సంబంధించిన డేట్స్ కూడా మేము అనౌన్స్ చేశాం. 21/10/2024 నుంచి 27/10/2024 వరకు 7 పేపర్లతో కూడినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కండక్ట్ చేయడానికి కూడా డేట్స్ ఇచ్చేసాం. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1, 2లతో పాటు డిఎస్సి పరీక్షను వాయిదా వేసి డిసెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఇటు డిఎస్సికి సంబంధించినటువంటి అంటే ఈ పరీక్షను వాయిదా వేయాలి అంటూ కూడా ఇటు నిరుద్యోగులు చేస్తున్నటువంటి ధర్నాలు అయితే ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో అంటే మొత్తంగా నిన్న చూసినట్లయితే మాత్రం సరిగ్గా ఒక రోజు క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది అంటే రాజకీయేతర శక్తులుగా మారి కొంతమంది కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు ఈ విధమైనటువంటి అంశాలకు పాల్పడ్డారనేటువంటి స్థాయిలో కూడా ఆయన మాట్లాడారు. ఇది మంచిది కాదు, ఇది వ్యవస్థకు మంచిది కాదు. అదేవిధంగా ఈ కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా కూడా ఎప్పటికీ మారకూడదు అనేటువంటి స్థాయిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసాం. తాజాగా మళ్ళీ ఈ రోజు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే డిఎస్సి వాయిదా వేయటం అనేటువంటిది సరికాదు. ఎంతో మంది ఇప్పటికే ప్రాణత్యాగాలు చేశారు. ఏజ్లు కూడా బారైపోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. నిరుద్యోగులు గత 10 సంవత్సరాల కాలంలో ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారో అవన్నీ కూడా గుర్తు చేసుకోవాలనేటువంటి స్థాయిలో కూడా ఆయన మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత కూడా ఉంది. ఇప్పటికే 11,062 డిఎస్సి పోస్టులకు కూడా నియామక ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో యథాతథంగానే పరీక్షలు అనుకున్నటువంటి సమయానికే ఈ డిఎస్సి పరీక్షలు అయితే జరుగుతాయి అన్నట్లుగానే ఆయన చెప్పినట్లుగానే మనం చెప్పాలి. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం 11,062 డిఎస్సి పోస్టులకు ఏదైతే నియామక ప్రక్రియ జరుగుతుందో ఈ నియామక ప్రక్రియ చేపట్టిన అనంతరం మరో మెగా డిఎస్సికి కూడా పూర్తి స్థాయిలో మెగా డిఎస్సి కూడా వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వేయబోతున్నాము, మరో మెగా డిఎస్సి ఇస్తామనేటువంటి స్థాయిలో కూడా ఇటు భట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి. అంటే మనం ప్రధానంగా చూస్తే మాత్రం అంటే డిఎస్సి ఆలస్యం అయితే మరింత నష్టం జరుగుతుంది నిరుద్యోగులకు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యథాతథంగానే అనుకున్నటువంటి సమయానికి ఈ పరీక్షలు అనేటువంటిది జరుగుతాయి అన్నట్టుగా కూడా ఇటు నిన్న ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు ఊతాన్ని ఇస్తూ కూడా ఆ వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తూ ఈ రోజు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా చేసినటువంటి వ్యాఖ్యలుగానే మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.